గుడ్ ఈవినింగ్ ఆల్ బిఎల్ఓస్ అండి. నేను ఇప్పుడు మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఎల్ఓ లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ ఇక్కడ మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మ్యాప్ ఎలక్ట్రోడ్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్ క్లిక్ చేయగానే మీకు 35 ఇయర్స్ అంటే 35 సంవత్సరాల పైబడిన ఓటర్స్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతారు. ఫస్ట్ ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ బిఎల్ఓస్ మ్యాప్ చేయవలసిన ఓటర్స్ అండి. 2002 ఎస్ఐఆర్లో ఓటర్స్ మీకు ఐడెంటిఫై అయితే ఈ వైట్ కలర్లో ఉన్న వాళ్ళని మ్యాప్ చేయాలి. ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి ఏంటంటే ఆల్రెడీ బిఎల్ఓ మ్యాప్ చేసినవండి. ఓకే, బ్లూ కలర్లో ఉన్నవి సిస్టమ్ ఐడెంటిఫై చేసినవి బిఎల్ఓలు వెరిఫై చేయాలి. నేను అది ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూసారా, ఇది బ్లూ కలర్లో ఉంది కదా, ఇది ఆల్రెడీ సిస్టమ్ మ్యాప్ చేసింది. బిఎల్ఓ వెరిఫై చేసి సబ్మిట్ కొట్టాలి. ఫస్ట్ వెరిఫై చూడండి, అనురాధ చింతలపూడి అండ్ రామ్ ప్రసాద్ ఇది మ్యాప్ చేయాలి అంటే వెరిఫై చేయగానే మ్యాప్ అయ్యింది. చూసారా, మ్యాప్ అయినవన్నీ ఇలా గ్రీన్ కలర్లో వస్తాయి. లేదు మీరు రాంగ్గా మ్యాప్ చేసినట్లయితే మీరు అన్మ్యాప్ ఎలక్ట్రోడ్స్ చేయొచ్చు. ఇలా అన్మ్యాప్ చేసి అన్మ్యాప్ క్లిక్ చేస్తే వైట్ కలర్లో వచ్చింది. మీకు ఫస్ట్ చెప్పాను కదా, వైట్ కలర్లో ఉన్నవన్నీ బిఎల్ఓ మ్యాప్ చేయవలసినవి. ఇప్పుడు మ్యాప్ చేయవలసింది ఏంటంటే చూడండి, వైట్ కలర్లో ఉంది కదా, ఇది మనం మ్యాప్ చేద్దాం. ఒకటి ఫస్ట్ ఈశ్వర్రావు గొన్నా అని ఉంది కదా, చూడండి, మ్యాప్ ఎలక్ట్రోడ్స్ క్లిక్ చేసి ప్రీవియస్ ఎస్ఐఆర్ ఏసీ నెంబర్ 26, ప్రీవియస్ ఎస్ఐఆర్ పార్ట్ నెంబర్ 228, ప్రీవియస్ ఎస్ఐఆర్ సీరియల్ నెంబర్ 74, సర్చ్ డీటెయిల్స్. చూసారా, ఈశ్వర్రావు గొన్నా అండ్ రిలేటివ్ సోములు గొన్నా, ఈశ్వర్రావు గొన్నా రిలేటివ్ నేమ్ సోములు గొన్నా, ఈ రెండు మ్యాచ్ అయితే కనుక ఎస్ క్లిక్ చేయండి. చూసారా, రికార్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, వైట్ కలర్లో ఉన్నది మీరు మ్యాప్ చేయవలసినవి అని చెప్పాను కదా. చూసారా, ఈశ్వర్రావు గొన్నా మ్యాప్ చేసాం కాబట్టి బిఎల్ఓ మ్యాప్ చేస్తే ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది. ఓకేనా, ఇది మళ్ళీ కావాలి అంటే మీరు అన్మ్యాప్ కూడా చేసుకోవచ్చు. చూడండి, అన్మ్యాప్ ఎలక్ట్రోడ్స్, చూడండి అన్మ్యాప్. ఓకేనా, అన్మ్యాప్ చేయగానే చూసారా వైట్ కలర్లో వచ్చేసింది.